కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కొద్దిసేపటికే ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో మళ్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లడానికి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరాల్సి వచ్చింది. అయితే మరి కాసేపట్లో ఆయన ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటారు. అధిష్టానంతో మరికొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ నేతలతో ఒక కీలకమైన భేటీ మళ్లీ జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే రేవంత్ రేపు ప్రమాణ స్వీకారం చేసేది మరొక 5 మంత్రులు కూడా ఉండబోతున్నారు. ఆ 5 ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్పీకర్ ఎవరు అనేది తేలిన తర్వాత మరొకసారి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. హుటాహుటిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారోత్సవం ఉండబోతోంది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల సంగతి ఎలా ఉంది చూద్దాం. రేపు మధ్యాహ్నం 1:04 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారి, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో రేపు జరగాల్సినటువంటి సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. మొత్తం సుమారు 1500 మంది విఐపీలుగా ట్రీట్ చేయాలని భావించారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ వేదికని చూస్తున్నాం. ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. 3 వేదికల్ని ఏర్పాటు చేయాలనుకున్నా 3 స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్ స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేసేటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు ప్రధానమైనటువంటి వేదిక మీద ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక రెండవ వేదిక ఏఐసీసీ కార్యదర్శులు, నిన్న మొన్నటి వరకు ఇక్కడ పరిశీలకులుగా పనిచేసినటువంటి వారు, అసెంబ్లీలో ఎన్నికల పరిశీలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఇక మూడవ వేదిక జిల్లా అధ్యక్షులు, అలాగే మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీరందరికీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేశారు. 3 స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 స్టేజీలకు సంబంధించినటువంటి అలాట్మెంట్ కూడా పూర్తయిపోయింది. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి విషయానికి కనుక వస్తే రేవంత్ రెడ్డి 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 10:28 ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి నిర్ణయం మొదట జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనాయకులందరినీ కూడా కలిశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, వీళ్ళందరినీ కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. అయితే జాతీయ నాయకత్వం అంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం 10:30 అది వీలయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి 1:04 ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ముహూర్తంగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఇక సీఎం గా రేవంత్ రెడ్డితో పాటుగా మరి మంత్రులు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అలాగే కేవలం కొంతమందిని మాత్రమే ప్రమాణ స్వీకారానికి అధిష్టానం అనుమతిస్తుందా లేదా అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు మరొక 7 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. టోటల్ తెలంగాణలో 18 మంది మంత్రులుగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ సీఎం పదవితో పాటు. ఈ 17 మందికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఎలా ఉన్నప్పటికీ రేపైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 6 నుంచి 7 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశం మీద అధిష్టానంతో పీసీసీ చీఫ్, ప్రస్తుతం సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వంతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు రాజ్ భవన్ కి కేవలం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి లేఖను మాత్రమే రాజ్భవన్ కి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందించింది. ఉదయం 12 గంటల ప్రాంతంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా రాజ్భవన్ కు వెళ్లి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి సీఎల్పీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, తీర్మానానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా రాజ్భవన్ లో సమర్పించారు. అయితే మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉంటే ఎవరెవరు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి వివరాలని కూడా పార్టీ
ఆ రాజ్భవన్ కి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే రాజ్భవన్ కి మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి వివరాలు మాత్రం రాజ్భవన్ కి వెళ్లలేదు. అది మరికొన్ని గంటల్లో రాజ్భవన్ కి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. రాజ్భవన్ వర్గాలు కూడా కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు తప్పితే ఎంతమంది అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రాలేదు. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది ప్రస్తుతం ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి 3 వేదికలుగా అక్కడ డివైడ్ చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్ పై ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు గెస్ట్లు అక్కడికి రాబోతున్నారు అనేది గెస్ట్ లిస్ట్ ప్రకారం కూడా నిర్ణయించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది.